అందరికీ నమస్కారం అండి. తెలంగాణ ప్రభుత్వం నవంబర్‌లో టెట్ నోటిఫికేషన్ మనకి జారీ చేయనుంది. టెట్ రాసే ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే విధంగా సైకాలజీ నుంచి కొన్ని ఇంపార్టెంట్ లెసన్స్ నేను వీడియో చేస్తున్నాను. ఎవరికైనా యూజ్ అయితే షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. శిశు వికాసం, పెరుగుదల, వికాసం, పరిణితుల భావన మరియు స్వభావం. మనోవిజ్ఞాన శాస్త్రంలో ప్రతి అంశాన్ని ప్రవర్తన రూపంలోనే అధ్యయనం చేస్తారు. ఒక జీవిలోని అనేక నిర్దిష్టమైన ప్రతిస్పందనల సముదాయమే ప్రవర్తన. ఒక జీవిలోని అనేక రకాల సమస్త కార్యక్రమాల సముదాయమే ప్రవర్తన. ఒక వ్యక్తి యొక్క చర్యలనే ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన అంటారు. ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనను ప్రభావితం చేసే ముఖ్యమైన 3 అంశాలు పెరుగుదల, వికాసం, పరిపక్వత లేదా పరిణతి. పెరుగుదల, పురుషుని నుండి వచ్చే శుక్రకణం స్త్రీ నుండి వచ్చే అండంతో కలయిక వలన సంయుక్త బీజం ఏర్పడిన క్షణం నుండి మానవ జీవితం ప్రారంభమగును. ఏకకణమైన సంయుక్త బీజం తల్లి గర్భంలో అనేక సమవిభజనలు జరిగి వివిధ కణాలు, కణజాలాలు, అంగాలు, అవయవాలు ఏర్పడి 9 నెలల పాటు తల్లి గర్భంలో పెరిగి మానవ శిశువుగా బయటకు వస్తుంది. జీవుల శారీరక అవయవాలకు సంబంధించి ఆకారంలో కానీ నిర్మాణంలో కానీ సంభవించే ఒక పరిణామాత్మక గణాత్మక మార్పును పెరుగుదల అంటారు. ఒక వ్యక్తి లావయ్యాడని, పొడవయ్యాడని, యవ్వనవంతుడయ్యాడని, ముసలివాడయ్యాడని అంటాము. ఒక వ్యక్తిలో సంభవించే ఇలాంటి భౌతిక శారీరక మార్పుల వివరణనే పెరుగుదల. బహిరంగంగా కనిపించే ఎత్తులో, బరువులో, ఆకారంలో వచ్చే మార్పులనే కాకుండా కంటికి కనిపించకుండా ఉండే హృదయం, మెదడు వంటి అంతర్గత అవయవాలలో వచ్చే మార్పులను పెరుగుదల సూచిస్తుంది. పెరుగుదల వ్యక్తి వికాసాన్ని నిర్ణయిస్తుంది, వికాసానికి పునాదిని వేస్తుంది. నెక్స్ట్ వికాసం. జీవులలో పెరుగుదలతో పాటు సంభవించే గుణాత్మక మార్పులను అభివృద్ధి లేక వికాసం అంటారు. గుణాత్మక మార్పు అనగా ప్రజ్ఞా సామర్థ్యాలు, సృజనాత్మకత, మూర్తిమత్వం, శిల నిర్మాణం, విధులలో సమర్థత, క్లిష్టత, నైపుణ్యాలు మొదలగు మానసిక అంశాలలో జరిగే మార్పు. ఒక వ్యక్తిలో అంతర్గతంగా జరిగే మానసిక మార్పులన్నీ తెలియజేసేదే వికాసం. వ్యక్తి ప్రవర్తన వికాసం మీద ఆధారపడి ఉంటుంది. వికాసం అనేది క్రమబద్ధమైన పొందికైన పురోగమన మార్పులుగా నిర్వచించబడింది. ఇక్కడ క్రమబద్ధమైన పొందికైన అనే మాటలు జరగబోయే మార్పుల మధ్య ఖచ్చితమైన సంబంధం ఉంటుందని సూచిస్తాయి. ఇక్కడ పురోగమన మార్పు అనగా వెనుకకు కాకుండా ముందుకు సాగే మార్పులని అర్థం. ఇది వ్యక్తి పనిచేసే విధానాన్ని తెలుపుతుంది. పెరుగుదల, వికాసాలు 2 భిన్నమైనప్పటికీ 2 విడదీయరానివి. ఎందుకంటే ఒకటి లేకుండా రెండవది లేదు. పెరుగుదల, వికాసాలు ఏకకాలంలో సాగుతూ ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. ఫ్రెండ్స్, పెరుగుదల, వికాసం మధ్య గల భేదాలు మోస్ట్ ఇంపార్టెంట్. ఈ యొక్క చార్ట్ నుంచి ఖచ్చితంగా మనకి ఒక బిట్ అనేది ఎవ్రీ టైం టెట్ ఎగ్జామ్లో 1 బిట్ ఎక్కడికి పోదు. ఈ చార్ట్ మన మైండ్లో ఉంటే ఖచ్చితంగా ఒక మార్పు ఉన్నట్లే. చూద్దాం. పెరుగుదల శారీరకమైనది, వికాసం మానసికమైనది. ఇది బయటకు కనిపిస్తుంది, ఇది బయటకు కనిపించదు. దీన్ని ఖచ్చితంగా కొలవగలం. పెరుగుదలను ఖచ్చితంగా కొలవగలం. మనం హైట్ అవుతాము, హైట్ని మనం కొలవగలుగుతాం. కానీ వికాసం అనేది మనకు కనిపించదు కదా. మనలో సంతోషం, ఆనందం అన్నీ కూడా వికాసానికి కారణం. సో దీన్ని కొలవలేము, కానీ అంచనా వేయగలం. దీనిని సులభంగా మాపనం చేయవచ్చు. దీనిని కొన్ని పరీక్షల ద్వారా అంచనా వేయవచ్చు. ఇది వ్యక్తులలో జరిగే పరిణామాత్మక మార్పులను సూచిస్తుంది. ఇది వ్యక్తులలో జరిగే పరిణామాత్మక మార్పులతో పాటు గుణాత్మక మార్పులను సూచిస్తుంది. ఇది సంకుచిత భావన. పెరుగుదల కంటే వికాసం విస్తృతమైనది. పెరుగుదల వికాసంలో ఒక భాగం. వికాసం ఒక సమగ్రమైన సంక్లిష్టమైన ప్రక్రియ. పెరుగుదల వికాసంలో ఒక భాగం మాత్రమే. పెరుగుదల జీవితాంతం కొనసాగక శరీర అవయవాలు పరిపక్వత చెందగానే ఆగిపోతుంది. వికాసం జీవితాంతం కొనసాగే నిరంతర ప్రక్రియ.
ఇది శారీరక పెరుగుదల అనే అంశానికి మాత్రమే పరిమితం. ఇది వివిధ శారీరక, మానసిక, ఉద్వేగ, సాంఘిక, నైతిక మార్పులను సూచిస్తుంది. ఇది వికాసానికి దారి తీయవచ్చు లేదా దారి తీయకపోవచ్చు. పెరుగుదల లేకుండా వికాసం జరిగిపోవచ్చు. శారీరక పెరుగుదల ఉన్న మానసిక అభివృద్ధి జరగకపోవచ్చు. ఉదాహరణ బుద్ధిమాంద్యులు. శారీరక పెరుగుదల లేకున్నా మానసిక అభివృద్ధి ఉంటుంది. ఉదాహరణ మరుగుజ్జులు.